హలో అందరికీ ఇన్ని అలసల ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియోలో గోరుచిక్కుడుకాయ తాలింపు ఎలా చేయాలో నేను చూపించుతా. సింపుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. గోరుచిక్కుడుకాయలు అంటారు, వీటిని మటెక్కాయలు అంటారు. కొంతలకు అనంతపురం సైడు జోలాకాయలు కూడా అంటారు అన్నమాట. మేమైతే మటెక్కాయలు అంటాం. అది ఈ మటెక్కాయలు ఒలుసుకొని సింపుల్గా తాలింపు ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపించుతా. చిక్కుడుకాయకు మసాలాలు ఏం అవసరం లేదు. నేను చేసినట్టు మీరు కూడా ట్రై చేసి చేసుకోండి, సూపర్గా ఉంటుంది అన్నమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి. మటక్కాయలు బాగా లేతగా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. వేరే వాళ్ళు మటక్కాయలు తోట వేసుకున్నారు, వాళ్ళు పెట్టిండ్రు అన్నమాట కొన్ని. అవి ఇప్పుడు మేము తాజాగా ఉన్నాయని మటక్కాయ తాలింపు చేసుకుందామని చేసుకుంటున్నాం. నుంచి ఇలాగనే ఒలుసుకుంటాం అన్నమాట. కొంతమంది చాకుతో సన్నగా కట్ చేసుకుంటారు, మేము ఇలాగనే ఒలుచుకుంటాం అన్నమాట. నారలు ఉంటాయి కాబట్టి ఆ నార ఇట్లా తీసుకుంటే నారంతా వచ్చేస్తుంది, బాగుంటాయి అన్నమాట. శుభ్రంగా మేము ఇట్లే ఒలుచుకుంటాం. మటకాయలు ఒలిసి పెట్టుకున్నాం కదా, బాండీలు కడిగి పొయ్యి మీద పెట్టుకొని మటకాయలు కడుక్కొని బాండీల్లో వేసుకుందాం. 2 సార్లు కడిగిన శుభ్రంగా ఇంకా బాండీలు వేసుకొని పొయ్యి మీద పెట్టుకుందాం. సొద్ద రొట్టెలేకైనా ఈ మటకాయ తాలింపు, జొన్న రొట్టెలేకైనా, చపాతీ లేకైనా, అన్నం లేకైనా, దేంట్లోకైనా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. మీరు కూడా చేసుకొని తినండి ఇలాగా. ముందు పూర్వకాలన వర్షాకాలం వచ్చే ఈ మటక చెట్లు నాటుకుంటే బాగా మటకాయలు కాచున్నాయి అన్నమాట. ఇప్పుడు నీళ్ళు తక్కువ కదా, ఇప్పుడు బోర్లు వేసుకున్న వాళ్ళకే బోర్ల దగ్గర ఈ మటక చెట్లు, బెండ చెట్లు నాటుతారన్నమాట. ఎలిబలం ఉన్న వాళ్ళకు లేవు, పండవు అన్నమాట. అప్పుడు మేము పిల్లతనంలో ఉన్నప్పుడు బాగా మా పొలాలలో బాగా వర్షాకాలం బాగా పండుతున్నాయి అన్నమాట. మా విన్ని ఉమ్మని మూలుగుతుంటుంది అన్నమాట. గడిగి బాండిలు వేసుకున్నాం కదా, మోయనంగా నీళ్ళు పోసుకొని కొద్దిగా మోయనంగా ఉప్పు వేసుకొని ఇంకా సరిపోతుంది అన్నమాట. అది ఉడికేటప్పటికి కొద్దిగా నీళ్ళు తక్కువగానే పోసుకోవాలి, ఎక్కువ పోసుకుంటే బాగుండవు అన్నమాట. పొయ్యి మీద పెట్టుకున్నాము. ఒక పావు గంట కల్లా మటకాయలు ఉడికిపోతాయి అన్నమాట. మెత్తగా ఉడుకుతాయి. మెత్తగా ఉడికితేనే తాలింపుకు బాగుంటాయి అన్నమాట. ఇగో చూడండి, ఉడికినాయి చూడు. నీళ్ళు కూడా కొన్ని నీళ్ళతోనే ఉడికిపోయినాయి అన్నమాట. బాగా ఇట్లే ఉడకబెట్టుకొని ఇక సిల్లులు గిన్నెలు వేసుకుంటే కొద్దిగా నీళ్ళు ఉంటే కిందికి వెళ్ళిపోతాయి అన్నమాట. కరెక్ట్గా ఉడికినాయి అన్నమాట. ఇంకా మెత్తగా ఉడికినాయి అనుకో బాగుండవు, ఉడకకుంటే ఇంకా బాగుండవు అన్నమాట. మోయనంగా ఉడికినాయి. ఇట్లే ఉడికించుకోవాలి. ఎవరైనా కూడా ఇట్లే ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు అదే బండిలు కడిగేసి పొయ్యి మీద పెట్టుకున్న తాలింపు వేద్దామని. తాలింపుకు కొద్దిగా నూనె, కొద్దిగా జీలకర్ర, తాలింపు గింజలు అవన్నీ, కొద్దిగా పసుపు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఉల్లిగడ్డ, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, ఇవన్నీ వేసుకోవాలన్నమాట. నూనె వేసుకుందాం తగినంత. నూనె వేడైనాక తాలింపు గింజలు వేసుకుందాం. ఇక అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా తాలింపు గింజలు. ఇక తెల్లగడ్డలు వేసుకుందాం. తాలింపు గింజలు వేసుకున్నాం, తెల్లగడ్డలు వేసుకున్నాం, ఉల్లిపాయలు వేసినాం కదా, కొద్దిగా కరివేపాకు వేసుకున్నాక 2 ఎండుమిర్చి వేసుకున్నాం. కొద్దిగా దోరగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చి వేసుకున్నాం. తాలింపు తొందరగా మాడిపోద్ది కాబట్టి కలబెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఇక 2 ఎండుమిర్చి వేసినాం. ఎండుమిర్చి వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. అందుకని మేము ఎండుమిర్చి వేసుకుంటాం, 1-2 అయినా వేసుకుంటాం. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. పసుపు వేసి కలబెట్టుకుంటే పసుపు వాసన లేకుండా పోతుంది అన్నమాట. పసుపు వేసుకున్నాం కదా, బాగా కలుపుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా మటకాయలు, అవి వేసుకొని బాగా కిందికి పైకి అంతా కలబెట్టుకుంటే ఆ నీరు అనేది లాగుతుంది అన్నమాట. లాగేస్తుంది తాలింపులో, బాగుంటుంది అన్నమాట. ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాము, ఉడకాల్సిన అవసరం లేదు. ఇదంతా కలుపుకుంటే ఆ నీరు లాగేస్తుంది, అప్పుడు బాగుంటుంది అన్నమాట. కొద్దిగా మూత పెట్టుకొని కొద్దిగా 1 నిమిషం మగ్గిన తర్వాత మళ్ళీ కారం అవన్నీ వేసుకుందాం. ఇప్పుడు చూడు బాగా లాగేసింది కదా, 1 నిమిషం నూనెలో మగ్గింది కదా. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా అంటే ఉప్పు వేసి ఉడికించుకున్నాం కదా, ఉప్పు ఎక్కువ అవుతుందేమో, మరి సరిపోకుంటే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే తీసుకోలేం కదా. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇది మసాలా కారం, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అవన్నీ వేయించి
తెల్లగడ్డలు వేసి దంచి పెట్టుకుంటాం అన్నమాట 10 రోజులకు ఒక్కసారి. అయిపోయినాక మళ్ళీ దంచుకుంటాం అన్నమాట. ఈ తాలింపులకు ఇగురు కూరలకు అలాంటి కారం పొడి, మసాలా కారం పొడి బాగుంటుంది అన్నమాట. మేము అట్లానే వేసుకుంటాం. మీకు నచ్చితే మీరు కూడా వేసుకోండి. ఇక అయిపోయింది, ఇప్పుడు బాగా మగ్గిపోయింది కదా. కొత్తిమీర వేసుకొని కొద్దిగా కలబెట్టుకొని ఇక దించుకుందాం అంతే. కారం కూడా వేసుకుంటారు ఈ ఇగురు కూరలలో తాలింపులో. ఇది మసాలా కారం కూడా వేసుకుంటారు. మసాలా కారం కూడా టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట. దాని టేస్ట్ వేరే, దీని టేస్ట్ వేరే. దేని టేస్ట్ దానికే కదా. అట్లా అని ఈసారి నెక్స్ట్ వీడియోలో కొబ్బరి కారం వేసి ఈ మటకాయ తాలింపు చేసి మీకు చూపెడతా అండి. మా వీడియో ఈరోజు మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి.